ఈరోజు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఏదైతే ఉందో దాని జిల్లా అధ్యక్షుడిగా నేను కొనసాగుతున్నాను. మరి ఈ జిల్లా ఉన్నటువంటి 5 ఎమ్మెల్యేల సహకారంతో, మినిస్టర్ గారి సహకారంతో నేను ఒక 22 రోజులు కష్టపడి జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే తీరుగా దేశంలో జరుగుతున్నటువంటి మోడీ అమిత్ షాల యొక్క నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నీట్ విద్యార్థుల యొక్క పరీక్షల లీకేజ్ వ్యవహారంలో జరిగిన పరిణామాలు మనకు తెలిసే విషయమే. అందుకు గాను రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, గౌరవ ఖర్గే గారు, మరి జాతీయ కాంగ్రెస్ నేతలంతా ఏకదాటిగా దేశవ్యాప్తంగా విద్యార్థులకు మద్దతు ప్రకటించడం వల్ల మోడీ దిగిరాక తప్పలేదు. మరి మా వరంగల్ జిల్లాలో మేము విద్యార్థుల పక్షాన, నీట్ విద్యార్థుల పక్షాన మేము వరంగల్ జిల్లా ఎస్సీ విభాగం తరపు నుంచి మేము పెద్ద ఎత్తున ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు 27వ తారీఖు. అయితే మోడీ దిగి వచ్చిన తర్వాత, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత మా యొక్క కార్యక్రమాన్ని మేము విరమించుకోవడం జరిగింది. ఇంకా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డ ఏ కేంద్ర ప్రభుత్వం అయినా కూడా మేము ఖచ్చితంగా ముందుంటాం. మా దళితుల పక్షాన మేము దాన్ని వ్యతిరేకిస్తాం, విద్యార్థుల పక్షాన ఉంటాం. రాహుల్ గాంధీ గారు ఈరోజు కాంగ్రెస్ ఖాతాలో వేసుకోలేదు, విద్యార్థుల విజయం అని చెప్పడం జరిగింది. ఇది డెమోక్రసీ విన్ అని చెప్పడం జరిగింది. కాబట్టి మా పక్షాన మేము మా పోరాటం ఆగదు. ఈరోజు అదే తీరుగా మరి జిల్లా అధ్యక్షుల గారి సహకారంతో, మరి మా నాగరాజు సార్ సహకారంతో, మరి కొండా సురేఖ్ గారి సహకారంతో, బసరాజ్ సారే గారి సహకారంతో, దుత్తి మాధురెడ్డి గారి సహకారంతో, మరి అలాగే రేవూరి, అలాగే యశ్వశ్వర్ రెడ్డి, వీళ్ళందరి సహకారంతో మేము కూర్పు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఏదైతే ఉందో ఈరోజు ప్రకటిస్తున్నాం. దానికి మీకు అంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిలుస్తా ఉన్నాం. సోనియా గాంధీ గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, దళితుల ఐక్యత, శ్రీనివాస్ గారి నాయకత్వం, శ్రీనివాస్ గారి నాయకత్వం, శ్రీనివాస్ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.